చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. ఇటీవల అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి రేట్లు అదే పనిగా దూసుకెళ్తూ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. ఉన్నట్లుండి గరిష్టాల నుంచి పెద్ద మొత్తంలో దిగొచ్చాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి మొదలైన పతనం శనివారం ఉదయం వరకు కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఆల్ టైమ్ హై నుంచి బంగారం ధర 15%, వెండి రికార్డు స్థాయిలో 30% వరకు పతనం కావడంతో దేశీయంగా కూడా అదే స్థాయిలో దిగొస్తుంది. ఇక ఇప్పటి వరకు ఒకే రోజులో బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో పతనం అయినట్లు చరిత్రలోనే లేదు. ఒకవైపు యుఎస్ డాలర్ పుంజుకోవడం సహా అదే సమయంలో గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగడం తీవ్ర ఒత్తిడిని సృష్టించింది. ఈ క్రమంలోనే బంగారం, వెండి రేట్లు భారీ స్థాయిలో కుదేలయ్యాయి. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు కిందటి రోజు ఉదయం $5,250 స్థాయిలో ఉండగా ప్రస్తుతం అది $4,885 స్థాయికి పడిపోయింది. ఈ క్రమంలో దాదాపు 8% పతనంతో 350 నుంచి $400 వరకు ఒక్క రోజులోనే దిగొచ్చిందని చెప్పొచ్చు. అంతకుముందు ఇది గురువారం సాయంత్రం జనవరి 29వ తేదీన $5,600 స్థాయి నుంచి $5,100లకు పడిపోయింది. మళ్ళీ $5,250 మార్కుకు చేరింది. ఇక జనవరి 30వ తేదీన రెండోసారి కరెక్షన్ నేపథ్యంలో మరింత దిగొచ్చింది. సిల్వర్ రేటు గురువారం సాయంత్రం $120 వద్ద నమోదు చేసిన ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నుంచి చూస్తే 30% వరకు కుదేలైంది. ఇక ప్రస్తుతం ఇది $85 మార్కును దిగొచ్చింది. కిందటి రోజు ఉదయం ఇది $110 స్థాయిలో ఉంది. ఇక్కడి నుంచి చూస్తే 20% పైగా పతనమైంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయంగా ఇంకా పూర్తి స్థాయిలో ధరలు దిగిరాలేదు. శనివారం జనవరి 31వ తేదీన ఉదయం ఈ స్థాయిలో ధరలు దిగొస్తాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి చూస్తే దేశీయంగా బంగారం ధర హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్లపై ఒక్క రోజులో 8,850 తగ్గడంతో తులం 1,55,100కు చేరింది. 24 క్యారెట్ల పసిడి ధర 9,650 తగ్గడంతో 10 గ్రాములకు ఇప్పుడు 1,69,200 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధర ఇవాళ 20,000 తగ్గడంతో ప్రస్తుతం కిలోకు 4.05 లక్షల వద్ద ఉంది. వాస్తవానికి వెండి ధర జనవరి 30వ తేదీన ఒక్క రోజులోనే 60,000కు పైగా తగ్గినట్లు తెలుస్తుంది. ఇది ఉదయం 10 గంటల తర్వాత మనకు దేశీయంగా కనిపిస్తుందని చెప్పొచ్చు.